శివ మరియు జింక. ఒక గ్రామంలో శివ అనే బుజ్జి బాలుడు తన తాతగారి దగ్గర ఉండేవాడు. శివకు ప్రకృతిని చాలా ఇష్టం. అడవిలోని జంతువులను చూసే కోరికతో ప్రతిరోజూ తాతతో కలిసి అడవి అంచుల వరకు వెళ్ళేవాడు. ఒకరోజు శివ అడవిలోకి కొంచెం లోపలికి వెళ్ళాడు. అకస్మాత్తుగా ఒక చిన్న జింక చెట్ల మధ్య కుప్పకూలినట్టు కనిపించింది. అది బలహీనంగా ఉండి భయంతో వణికిపోతూ ఉంది. శివ మెల్లగా దగ్గరికి వెళ్ళి జింకను చూస్తూ నెమ్మదిగా మాట్లాడాడు. నాకు భయం వద్దు, నీకు నేను సహాయం చేస్తాను అని అన్నాడు. శివ వెంట తీసుకొచ్చిన నీటిని జింకకు ఇచ్చాడు. అది కొంచెం తాగి ప్రశాంతపడింది. జింకకు కాలు కిందకి మడుచుకుని ఉంది, అది గాయపడినట్టుగా కనిపించింది. శివ తాతగారిని పిలవడానికి పరుగెత్తాడు. తాత వచ్చి జింకను చూసి, ఇది గాయపడింది, మనం దీన్ని ఇంటికి తీసుకెళ్లి చూసుకోవాలి అన్నారు. ఇద్దరూ జింకను జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్లారు. శివ తాత జింకకు ప్రథమ చికిత్స చేశారు. కొన్ని రోజుల్లో జింక నయం కావడం ప్రారంభమైంది. ఆ జింకకు శివ, చందు అని పేరు పెట్టాడు. చందు చాలా చురుకుగా శివ వెంటాడుతూ తిరుగుతుండేది. వాళ్ళిద్దరూ మంచి మిత్రులయ్యారు. శివ ప్రతిరోజూ చందుతో ఆడేవాడు, ఆహారం పెడేవాడు, ప్రేమగా మాట్లాడేవాడు. ఒకరోజు గ్రామంలో పెద్ద పంట ఉత్సవం జరిగింది. అందరూ పొలాల్లో పని చేస్తూ ఉండగా చిన్న పిల్లలు ఆటలతో మమేకమయ్యారు. అదే సమయంలో ఒక పాప జారిపడి కాల్వలో పడిపోయింది. ఎవరూ గమనించలేదు. కాని చందు మాత్రం దాన్ని చూసి వెంటనే అరుస్తూ పరిగెత్తింది. చందు అరుపులు వినిన శివ వెంటనే అక్కడికి వెళ్ళాడు. అతను వెంటనే కాల్వలోకి దిగి పాపను బయటకు తీసుకొచ్చాడు. ఆ పాపను చూసి ఆమె తల్లిదండ్రులు శివకు, చందుకు ఎంతో కృతజ్ఞత చెప్పారు. చందు ధైర్యంగా వ్యవహరించి ఒక ప్రాణాన్ని కాపాడింది. ఆ రోజు నుంచి గ్రామంలో ప్రతి ఒక్కరూ చందును వీర జింక అని పిలవడం మొదలుపెట్టారు. శివ, చందుల స్నేహం గ్రామంలో అందరికీ ఒక ఆదర్శంగా మారింది. డ్యాష్ 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 మోరల్, స్నేహం, దయ మరియు ధైర్యం మనల్ని గొప్పవాళ్లుగా చేస్తాయి. చిన్న సహాయం కూడా ఒక జీవితాన్ని